ఇప్పుడు మనం ముంబై నుంచి దోహా వెళ్ళే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ తేడా చూస్తే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో లిక్కర్ కూడా సర్వ్ చేస్తారు ఫుడ్ తో పాటు. సర్వింగ్ అంటే తాగిన వాళ్ళు తాగినంత కాదండి, లిమిట్ లో మాత్రం సర్వ్ చేస్తారు. I don't drink. ఇంకా లిక్కర్ అంతా అవగానే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ లో ఐటమ్స్ విషయానికి వస్తే మాత్రం చికెన్ కర్రీ, వెజ్ రైస్, పన్నీర్, వెజ్ సలాడ్, అబ్బో వాట్ నాట్ సలాడ్ అన్ని చెప్పి కుంపేశారు అనుకోండి. ఇంకా నేను కూడా ఆగలేక ఒక ఐటమ్ టేస్ట్ టైం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆ చికెన్ రైస్ లో వేసుకుని మెల్లిగా ఒక స్పూన్ తింటే మాత్రం చాలా స్మూత్ గా మసాలా లేకుండా టేస్టీగా చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ రైస్ లో వాళ్ళు ఇచ్చిన వెజ్ కర్రీని కూడా కలుపుతున్నాను, అది కూడా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి వెజ్ అండ్ స్వీట్ కార్న్ సలాడ్, ఇది కూడా బాగుంది. ఇంకా అక్కడ ఖాళీగా పడిన పెరుగును వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఉన్న పంచదార అందులో వేసేసి మెల్లిగా అలా లాగిచ్చేసాను. ఏదో థిక్ షేక్ లెస్ అవుతున్నట్టు, అది కూడా చాలా బాగుంది. ఇంకా డిసర్ట్ లోకి వస్తే వాడు ఇచ్చిన చాకో బ్రౌన్ టేస్ట్ ఉంది చూసారు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు. ఎవరైనా చాక్లెట్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం దీని టేస్ట్ కి ఫిదా అయిపోతారు. అలా కాసేపు ఆగున ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రిచెస్ట్ కంట్రీ ఖత్తర్లో అయితే మనం ల్యాండ్ అయిపోయాం. ఇంకా ఇక్కడ మనం ఇమిగ్రేషన్ హౌస్ స్టాంపింగ్ అది కూడా కంప్లీట్ చేసుకుని బయటకి వెళ్ళి మన లగేజ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ బోర్డు లో మన లగేజ్ ఏ బెల్ట్ మీద ఉందో ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టాక్సీకి మన డెస్టినేషన్ వెళ్ళిపోవడమే. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో